స్వాతంత్ర సమరయోధులు మాజీ పార్లమెంటేరియన్ సంఘ సంస్కర్త సంఘం లక్ష్మీబాయి 115వ జయంతి వేడుకలు ఐఎస్ సదన్ డివిజన్ వినయనగర్ లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మహిళా సాధికారత, విద్యా అభివృద్ధికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. అలాగే నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జికు సంఘం లక్ష్మీబాయి స్టీల్ బ్రిడ్జిగా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. గుర్తించే విధంగా ప్రభుత్వం చేయాల్సి ఉంది. దాంట్లో ఏ రకమైన రెండో ఆలోచన రావడం సంఘం లక్ష్మీబాయి విగ్రహము తప్పకుండా నది ఒడిలో పెట్టాలని నేను దీన్ని సభాపూర్వకం చేస్తాను. అందులో సౌర సమయంలో అందరికీ ఆదర్శంగా అలాగే నుండి ప్రారంభమైనటువంటి స్టీల్ బ్రిడ్జ్ యాదగిరి థియేటర్ దగ్గర ఎండ్ అవుతుంది. దానికి సంఘం లక్ష్మీబాయమ్మ స్టీల్ బ్రిడ్జ్గా నామకరణం చేయాలి. చేతులు కొంచెం పైకి వేస్తే చక్కగా అందరూ వచ్చినట్టు 57లో మొదటి పార్లమెంటేరియన్ కాంగ్రెస్ పార్లమెంటేరియన్, 52లో రెండవ పార్లమెంటేరియన్ కాంగ్రెస్, రెండవ పార్లమెంటేరియన్, మూడోసారి 67లో మూడోసారి పార్లమెంటేరియన్. ఏ పార్లమెంట్, ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇంత చరిత్ర కలిగినటువంటి ఒక మహిళ ఈ ఆంధ్రప్రదేశ్ లో రాదు, సౌత్ ఇండియాలో లేదు. కాబట్టి నామకరణం తప్పనిసరిగా పెట్టాలి. అది మన దత్తాత్రేయ గారు సీఎం గారితో మాట్లాడాలి. సీఎం గారితో మాట్లాడాలి డైరెక్ట్. అప్పుడు మేమందరం ఒక ఆలోచనతో మరి ఈ కార్యక్రమం చేయాలి, మరి వారి జయంతి చేయాలని కాలేజ్ యాజమాన్యం అడితే పర్మిషన్ అడితే ఇవ్వలేదు. సరే ఓకే, కాలేజ్ గేట్ బయట చేసుకుంటున్నాం. సంతోషంగా పూర్వ విద్యార్థులు వస్తున్నారు, ఉపాధ్యాయులు వచ్చారు, స్థానికులు వచ్చారు. ఇక్కడున్న వారి ఆశీర్వాదంతో బతుకుతున్న ఎంతో మంది, ఇందులో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఉడతా భక్తితో వారు ఇక్కడ విచ్చేసి ఎవరికి ఏమి ఆశ చూపించి తెప్పించిన వారు కాదు, వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తులు ఇక్కడ. అన్న మేము ఒకటే విజ్ఞప్తి, వారి పేరు వెనుకబడిపోతున్నది. కాబట్టి ఈ అయితే ఫ్లైఓవర్ ఏదైతే తయారవుతుందో ఈ పూలే ఎందుకంటే ఇప్పుడు దాకా మేము స్థానిక నాయకులమైనప్పుడు కూడా స్కూల్ చూడండి. కానీ వాళ్ళు మనం చూసే దుర్మార్గం వచ్చారు. చిన్నపిల్లలకు బుక్స్ వలస లోపల పర్మిషన్ ఇవ్వలేదు, పోలీసులతో వాళ్ళని ఇబ్బంది పెట్టిస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఉన్న నాయకులు అందరూ తెలియాలి. అమ్మగారిని బర్త్డే చేసుకుంటే ఆ రోజుల్లో 3 సార్లు పార్లమెంట్ సభ్యులు, ఒక్కోసారి ఎమ్మెల్యే. ఆమెకే గుర్తింపలేకపోతే మనం ఎట్లా ఏ కాలంలో ఉన్నాం మనం. ఇప్పుడే వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తున్నారు చూస్తున్నారు. ఇంతమంది వాళ్ళు చదివేస్తున్న కనీసం లేడీస్ కు అవకాశం వేయాలని చెప్పినాము. మేము ఎవరు పోము, లేడీస్ అవకాశం అంటే లేడీస్ కూడా అవకాశం. ఎంతసేపు వాదన జరిగిన తర్వాత లేడీస్ ఇద్దరే అది ఆంక్షలు పెడుతుంది. ఏదో ఎక్కడ ఉన్నాం మనం ఆమె స్కూల్ నడుపుకుంటూ ఆమె స్కూల్ కాలేజ్ ఉంటూ గీతాలు తీసుకుంటూ ఆమెకు మనం ఇంత చేసి ఏమైనా ఆమె స్కూల్ కాలేజ్ ఉన్న ల్యాండ్ పద్ధతికి స్కూల్ చిన్న మీరు లోకల్ ఉన్న కార్పొరేటర్ అడిగితే ఫీజు డిస్కౌంట్ అంటే మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు, కాలేజ్ ఫీజు ఇద్దాం చెప్తున్నారు. అది ట్రాన్స్పరెన్సీ చూపించండి. ట్రాన్స్పరెన్సీ చూపించి మీరు మొత్తం బాడీని మీరు ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరికి ఇచ్చారు, మేనేజ్మెంట్ కోటాలు ఏమి ఇచ్చారు, ఎన్ఆర్ఐ కోటాలు ఇచ్చారు, మీరు ఎవరు ఒక్క డబ్బు డిస్కౌంట్ చేస్తారు. అది కూడా మీరు ఒక నోటీస్ బోర్డు అనౌన్స్ చేయండి. ఎవరికి ఇచ్చామో, ఎందుకు